పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అమెరికాలోని డల్లాస్లో మన కృష్ణ మాస్టర్ శ్రీలక్ష్మి మేడం వారి ఇంట్లో ఉన్న మనం స్వయాన మన మాస్టర్ కృష్ణ గారిని మనం వారి యొక్క విశేషమైన ధ్యాన అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. కృష్ణ మాస్టర్ పరమ సాత్వికతకు ప్రత్యక్ష నిదర్శనం ఆయన. సో ఆ మాస్టర్ యొక్క అనుభవాలు ఎంత అద్భుతమో ఈరోజు ఆ మాస్టర్ యొక్క అనుభవాలను మనం విందాం. నమస్తే సార్. నమస్తే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి చెప్పండి సార్. మాది వెల్వడం, మైలవరం మండలం, కృష్ణా డిస్టిక్. మా ఫాదర్ పేరు శ్రీనివాసరెడ్డి, మా అమ్మగారి పేరు సామ్రాజ్యమ్మ. వాళ్ళు కూడా ఇప్పుడు యుఎస్లో మాతో పాటే ఉంటున్నారు. సో మా వైఫ్ వచ్చేసి ఏలూరు దగ్గర కురేలగూడెం. మాకు ఇద్దరు పాపలు. మీరు ఈ యుఎస్ జర్నీ ఎలా జరిగింది సార్? ఇండియా నుంచి యుఎస్కి ఎలా వచ్చారు? యాక్చువల్గా అంటే మా ఊరినే చిన్న అమెరికా అంటారు. బేసికల్గా మా ఊర్లో ఒక లిజెండ్ ఉన్నాడు, బాలరెడ్డి గారు అని. ఆయన ఇనీషియల్గా యుఎస్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మా ఊర్లో ఏంటంటే అప్పట్లో ఒక 30-40 సంవత్సరాల క్రితం పెద్దగా ఏమీ ఉండదు కదా, ఊర్లో మట్టి పనులు చేసుకొని బతికేవాళ్ళు కదా. సో ఇక్కడ ఆపర్చునిటీస్ చూసి ఆయన ఇక్కడ రెస్టారెంట్లు స్టార్ట్ చేసి మా ఊరు నుంచి జనాలను తీసుకురావడం స్టార్ట్ చేశారు. అలా మా ఊర్లో ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. యుఎస్ వెళ్ళటం అనేది ఎప్పటి నుంచో ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. అలా నాకు కూడా ఆ బీజం పడింది అనమాట. అందరు అలా యుఎస్ రావాలని నేను అనుకున్నాను. ఇంకా సో మా మామయ్య వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేశారు ఇనిషియల్గా నాకు ఎడ్యుకేషన్కి. వాళ్ళ ద్వారా నేను యూఎస్ రావడం జరిగింది. బాలరెడ్డి గారు ఒక లెజెండ్ అని చెప్పారు. ఆయన గురించి కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే అంతమందికి ఆయన సపోర్ట్ చేసినప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే బాగుంటుంది. నాకు కూడా తెలియదు. సో లక్కిరెడ్డి బాలరెడ్డి ఆయన పూర్తి పేరు. వాళ్ళు 6-7 అన్నదమ్ముళ్ళు మొత్తం. ఆయన ఇండియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు ఫస్ట్ మన ఆంధ్ర యూనివర్సిటీలోను. దాని తర్వాత యూసీ బర్క్లీలో మాస్టర్స్ చేయడానికి వచ్చారు. ఇక్కడికి మాస్టర్స్ చేసిన తర్వాత ఆయన అప్పట్లో ఏ ఇండియన్ రెస్టారెంట్లు లేవు అనమాట. సో ఆయన లైక్ హీ కెన్ విజన్ 50-60 years ahead of our time. సో ఆయన అప్పుడే రెస్టారెంట్లు స్టార్ట్ చేసి రిసోర్స్ తక్కువ ఉన్నారని చెప్పి వెల్వడం నుంచి చుట్టుపక్కల వాళ్ళందరినీ విజయవాడ, హైదరాబాద్ హోటల్లో పనిచేయించి ఒక 6 months, దాని తర్వాత యుఎస్ తీసుకొచ్చి అన్నీ ఆయన దగ్గరుండి చూసుకునేవారు. ఇండియా వచ్చినప్పుడల్లా మినిమం ఒక 50-60 మందిని ఆయనతో పాటు తీసుకొచ్చేవారు అనమాట. అలా ఆయన ఎహెడ్ ఆలోచించేవాళ్ళు. ఎన్నో అపార్ట్మెంట్లు కొన్నారు, ఎంతో ఆస్తి, కానీ ఎవరికి తెలియదు అనమాట. చాలా సింపుల్ లైఫ్. ఇప్పటికి కూడా ఆయన నార్మల్ క్లాసు, మొన్నటి వరకు కూడా నార్మల్ క్లాసు ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళు యుఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు. ఇండియాలో 30 సంవత్సరాల క్రితం మా ఊర్లో నెల 31st వచ్చిందంటే మా చుట్టుపక్కల ఊరు నుంచి ఒక 500 నుంచి 1000 మంది వితంతువులు, అలాగే 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ముసలోళ్ళు అందరూ పెన్షన్ కోసం వచ్చేవారు వాళ్ళ ఇంటి దగ్గరికి. పెద్ద లైన్ ఉండేదన్నమాట. అందరూ వచ్చి పెన్షన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆయన అప్పుడే ఇక 30-40 సంవత్సరాల క్రితమే పెన్షన్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు. మనిషికి 300-400 అలా అప్పట్లో ఇచ్చేవారు. అలా ఎన్నో మా మైలవరం మండలం చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నిటినీ అప్గ్రేడ్ చేసేసారు. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ప్రతి స్కూల్కి యానివర్సరీ చేసేవారు. అప్పట్లో యుఎస్ నుంచి పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ తీసుకెళ్ళి గిఫ్ట్ల కింద ఇచ్చేవాళ్ళు. ప్లస్ అప్పట్లో మనం ఇంజనీరింగ్ కూడా ఎక్స్పెన్సివ్ ఉండేది కదా, ఎవరైనా సరే మార్కులు పట్టుకొని వస్తే వాళ్ళకి ఫ్రీగా చదివించేవారు అనమాట. అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ పెద్దగా ఉండదు అనమాట. సో అందుకని నేను ఆయన్ని లిజెండ్ అని పిలిచాను. ఈ సందర్భంగా ఒకవేళ ఆయనకు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు మీ హృదయంలో ఉన్న మీ భావాన్ని ఆయనకి చెప్పొచ్చు, మీరు ఏం చెప్తారు చెప్పండి. అంటే ఆయన్ని దగ్గరగా చూశాను నేను, బట్ ఎక్కువ మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు లేరు, బాడీ వెకేట్ చేశారు ఆయనకి. సో ఆయనకి చెప్పేదల్లా నేను ఒకటే, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ యూ సర్వ్డ్ యువర్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ జన్మ తీసుకున్నందుకు ఆయన వండర్ఫుల్గా ఆయన కార్యక్రమాన్ని ముగించి సక్సెస్ఫుల్గా మేబీ నెక్స్ట్ జన్మ గురించో లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు మనకి, ఆ ప్రణాళికలో అద్భుతంగా ముందుకెళ్ళారు. 100%, 100% మార్కులు కొట్టేశారని నాకు అనిపించింది. గ్రేట్ సార్, బాగుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు?
ధ్యానంలోకి ఎలా వచ్చారు అని అంటే, నేను వచ్చిన కొత్తలో లాస్ట్ 2-3 ఇయర్స్ క్రితమే వచ్చాను అని చెప్పేవాడిని. కాకపోతే మన ఆన్సర్స్ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కదా. సో నేను మెడిటేషన్ చేసే కొద్దిగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను మెడిటేషన్లోకి 7-8 ఇయర్స్ అప్పుడే వచ్చానని నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది అనమాట. సో అందుకనే నా ఆన్సర్స్ ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి మనం సాధన చేసే కొద్ది. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, శివుడికి సంబంధించిన ప్రోగ్రాము హిందీది వచ్చేదన్నమాట. దాంట్లో స్టార్టింగ్లో నేను ఓంకారాన్ని అని ఒక టైటిల్ సాంగ్ వచ్చేదన్నట్టు పేర్లు పడేటప్పుడు. నేను ఆ ఒక్క సాంగ్ విని వెళ్ళిపోయేవాడిని. నాకు అసలు మిగతా ఈ హిందీ నేను పెద్దగా చూసేవాడిని కాదు, బట్ ఆ ఒక్క సాంగ్ మాత్రం వినేవాడిని. దాని తర్వాత నుంచి ఎందుకో తెలియదు కానీ నేను ఎక్కువ మౌనంగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. జస్ట్ ఓంకారాన్ని చూస్తూ ఉండేవాడిని అనమాట. కళ్ళల్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏమైనా థాట్స్ వస్తున్న కొద్దిగా ఓంకారాన్ని దిద్దటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంటా ఉండేవాడిని, దాని తర్వాత దిద్దుతూ అంటా ఉండటం అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు తెలుస్తుంది అనమాట అవన్నీ. ఐఎమ్ ఏబుల్ టు రీకాల్ ఇట్. సో అలా నేను ఎప్పటి నుంచో నేను మెడిటేషన్ చేశాను యాక్చువల్గా. బట్ కొన్నాళ్ళ తర్వాత ఒక 10th క్లాస్కి వచ్చిన కాడ నుంచి ఇంకా మానేశాను. అనేది మేబీ అది కంటిన్యూ చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ ధ్యానం అయితే చేస్తున్నారో దాన్ని ఎవరు మీకు ఇంట్రడ్యూస్ చేశారు? ఈ ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మా వైఫ్. ఎక్కువ పత్రిజీ గారి వీడియోలు చూస్తూ ఉంటారు. సో తను చూసేటప్పుడు నాకు కొన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను అలా చూడటం స్టార్ట్ చేశాను. అలా చూసినప్పుడు ఆ అద్భుతమైన అనుభవాలు, వీడియోలు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి, అలాగే వాటన్నిటికంటే ఎక్కువ శ్రీలక్ష్మి మెడిటేషన్ చేసి తన అనుభవాలు వినే కొద్దీ నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట బాగా. అలా నేను మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత తాను వంశీ సార్తో మాట్లాడటం, కళల ద్వారా జ్ఞానం, తనకి కొన్ని డ్రీమ్స్ రావటం, వంశీ సార్ డీకోడ్ చేయటం, అలా నేను వంశీ సార్ వీడియోలు స్టార్ట్ చేశాను. వంశీ సార్ వీడియోలు ఎలా ఉంటాయంటే సింపుల్. ఒక మట్టి పని చేసే వాళ్ళకైనా భగవద్గీత అర్థం అవ్వాలంటే వంశీ సార్ వీడియోలు చూస్తే అర్థమైపోతాయి. అంత అద్భుతంగా అనలైజ్ చేస్తారు. ఏ విషయాన్నైనా అద్భుతంగా అనలైజ్ చేస్తారు. సో అలా నేను వంశీ సార్ వీడియోలకి బాగా కనెక్ట్ అయిపోయాను. అలాగే నాకు మెడిటేషన్లో పెద్దగా విజన్స్ అలా ఎప్పుడు రాలేదు, కానీ కళలు బాగా వస్తాయి అన్నమాట. డ్రీమ్స్లో నేను పాస్ట్ ఫ్యూచర్ కూడా చూశాను అనమాట. సో నేను అలా డ్రీమ్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. సో అలా నాకు శ్రీలక్ష్మి మాస్టరు, అలాగే వంశీ సారు, పత్రిజీ గారు ఆబ్వియస్గా. సో వీళ్ళ వల్ల నేను ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలోకి రావడం జరిగింది. మీరు చెప్పారు కదా ఇందాక, కళల ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాను, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటుంటాను. లాస్ట్ టైం కూడా మీరు నాతో చెప్పినప్పుడు ఎన్నో మేనిఫెస్ట్ చేశాను సార్ నేను ఇలా అని చెప్పేసి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి, అంటే అందరికీ అర్థం కావడం కోసం. కళల ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు, కళలు మనకి ఎంతో నేర్పిస్తూ ఉంటాయి, మనకి ఎంతో జ్ఞానాన్ని తెలియజేస్తుంటాయి. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకు ముందు వరకు ఏంటంటే, మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే దాని మీద నేను పెద్ద చూసి దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసి ఎంత రేటుకి కొనవచ్చు ఏంటి మొత్తం అనలైజ్ చేసుకొని ఒక రేట్ అనుకొని, వాడు మళ్ళీ ఇంకో రేట్ చెప్తే మళ్ళీ మనం ఆలోచించి తీసుకోవచ్చులే అని తీసుకుంటూ ఉంటాం. జనరల్గా అది మనం రెగ్యులర్గా అందరూ చేసే పనులు కదా. అయితే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, నేను కంటిన్యూస్గా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ థాట్స్ వస్తూ ఉండేవి. అంటే మనం ఆ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఆ థాట్ అనేది వస్తూ ఉండేది. ఇల్లు తీసుకున్నట్టు కూడా ఒకసారి డ్రీమ్ వచ్చింది అనమాట. కానీ పెద్దగా పట్టించుకోలేదు. మేబీ అది చింతిత జామేమో, మేబీ ఆలోచిస్తున్నాను కదా అన్నట్టు అనుకున్నాం. కానీ అనుకోకుండా మాకు ఇంటి దగ్గరలో ఒక ఏరియాకి వెళ్ళటం, ఆ ఇంటి ముందు సైన్ బోర్డ్ పెట్టడం చూశాను. ఓకే, నాకు నచ్చింది, బాగా నచ్చింది. సో తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అప్పుడు అసలు ఎందుకు అడగకూడదు, ఈ ఇల్లు ఎంతకైతే కొనవచ్చు అని యూనివర్స్ని అడుగుదాము అని అనుకున్నాను అనమాట. సో నేను ఇక మెడిటేషన్లో కూర్చొని ఓకే నేను ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను, ఇది నాకు కరెక్ట్ అయితే నాకు సజెస్ట్ చేయండి అని అడిగాను. సో నాకు రేటుతో సహా చెప్పేశారు అన్నట్టు, ఈ రేటుకి తీసుకోవాలి. నేను అదే రేటు రియల్టర్కి కూడా చెప్పాను. ఆ రేటు ఆ ఇంటి లిస్టింగ్ ప్రైస్ కంటే 20,000 తక్కువ. సో $20,000 తక్కువ. సో $20,000 తక్కువ అయితే రియల్టర్ ఒకసారి సర్ప్రైజ్ అయ్యి, అదేంటి ఎప్పుడు మనం ఒక 5,000 10,000 ఎక్స్ట్రా బిడ్ వేస్తాం కదా, ఇప్పుడు అసలే ఇది సెల్లర్స్ మార్కెట్, బయ్యర్స్ మార్కెట్ కాదు, నీకు రాదు ఇల్లు అని అన్నాడు. అది నాకు రాకపోతే అది నాది కాదు, నాకు వచ్చిన రేట్ ఇది,
నాకు ఇదే రేటుకి అయితేనే నేను తీసుకుంటానని చెప్పాను. ఆయనకి అర్థం కాలేదు అని చెప్పాను. సరే నీ ఇష్టం అని చెప్పి ఆయన బిడ్ వేసాడు. ఒక 10-15 డేస్ తర్వాత కాల్ చేశాను, ఏంటి ఏమన్నా అప్డేట్ వచ్చిందని. ఏం రాలేదు, నేను చెప్పాను కదా రాదు నీకు అని చెప్పాడు. ఓ అవునా సరేలే అని వదిలేశాను. 1 month తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక $10,000 అయితే తగ్గిస్తాం, 20,000 తగ్గేమన్నారు. ఆయన నా దగ్గరికి ఎగ్జైటింగ్గా వచ్చాడనమాట. లేదు నేను పైసా కూడా పెట్టిన దాని మీద, అదే రేటు అని చెప్పాను. మళ్ళీ వెళ్ళాడు, అదే రేటుకి నాకు ఆ ఇల్లు వచ్చింది. సో అంత అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం సరెండర్నెస్లో ఉంటే, యూనివర్స్కి సరెండర్నెస్లో ఉంటే మాత్రం ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇది ధ్యానంలో వచ్చిందా, కళలో వచ్చిందా? కళలోనే వచ్చింది సార్, నాకు కళలోనే వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, మీ కాస్మిక్ కిచెన్ అంటే యూనివర్స్ నుంచి మనం హెల్ప్ ఎలా పొందవచ్చు అనేది రీసెంట్గా ఒకటి జరిగింది, అది చెప్తాను. మేము కాస్మిక్ కిచెన్ ఓపెన్ చేసేటప్పుడు December 26th 27th ఓపెన్ చేద్దాం అని అనుకున్నాం. అలా ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 6 ఇన్స్పెక్షన్లు జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళు ఏవో సజెషన్స్ ఇచ్చారు, చేసాము. ఒక 2 మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ 2 పెండింగు శుక్రవారం నాడు అయిపోవాలి. శనివారం నాడు నేను ఆల్రెడీ చెప్పేశాను మన మెడిటేషన్ టీం అందరికీ, మ్యాజిక్ మెడిటేషన్కి డాలస్లో ఉన్న ధ్యానులందరికీ ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించాను. సో నేను ఇలా ఓపెన్ చేస్తున్నాము, మీరందరూ వచ్చి అక్కడ మనందరం మెడిటేషన్ చేద్దాం, అద్భుతంగా ముందుకెళ్తుంది అని అనుకున్నాం. శనివారం ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. వేరే చాట్ ఉన్న ప్రోగ్రామ్ని ఇక్కడికి షిఫ్ట్ చేయించాను రిక్వెస్ట్ చేసి. కానీ ఫ్రైడే ఫైర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసింది, హెల్త్ వాళ్ళు రాలేదు. మార్నింగ్ 9 o'clockకి స్కెడ్యూల్, 9 కల్లా రావాలి, ఆయన రాలేదు. 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, ఇంకా రావట్లేదు. నేను అక్కడే వెయిట్ చేస్తున్నా. సో జనరల్గా వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. సరే అని ఆఫీస్కి కాల్ చేశాను నేను. ఆఫీస్కి కాల్ చేస్తే ఆయన ఈ డిపార్ట్మెంట్ కాదు, వేరే డిపార్ట్మెంటు, నువ్వు ఈమెయిల్ పెట్టడమే అని అన్నారు. సర్లే అని పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఒకే 5 minutes కూర్చున్నాను మెడిటేషన్లో. కూర్చొని ఇదిగో యూనివర్స్, వేరే చాట్ ఉన్న ప్రోగ్రామ్ని ఇక్కడికి మార్చాను. ఈయన అప్రూవల్ ఇవ్వకపోతే నేను ఓపెన్ చేయడం కుదరదు, వంట చేయడం కుదరదు, నాకేం చేస్తో తెలియదు. ఆయన వచ్చేసేయాలి, ఈరోజు ఇన్స్పెక్షన్ అయిపోవాలి అని అనుకున్నాను. అలా అనుకొని కూర్చున్న ఒక 20-30 minutesకి నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే, హే దిస్ ఈజ్ బ్రెయిన్, ఈజ్ ఇట్ మైకిల్ అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు నో దిస్ ఈజ్ నాట్ మైకిల్ బ్రెయిన్, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అని చెప్పాను. ఆ బ్రెయిన్ అనే అతనే హెల్త్ డిపార్ట్మెంట్ అతను. ఎవరికో కాల్ చేయబోయి, మైకిల్ అనే వ్యక్తికి కాల్ చేయబోయి నాకు కాల్ చేశాడు. సో కాల్ చేసి, ఓ సారీ ఐ థాట్ ఇట్స్ మైకిల్ అని పెట్టయిపోతున్నాడు. నేను అన్నాను, నువ్వు పెట్టేయొద్దయ్యా, నువ్వు 9ంటికి ఇక్కడికి రావాల్సిన వాడివి, నువ్వు రాలేదు. ఐ థింక్ యూనివర్స్ గివ్ యూ ద సిగ్నల్ టు కాల్ మీ విత్ ఎ రాంగ్ నెంబర్ అని చెప్తే, ఓ సారీ నేను మిస్ అయ్యాను నీ స్కెడ్యూలు, ఇమీడియట్గా వస్తున్నానని చెప్పి వచ్చేసి ఆయన ఇన్స్పెక్షన్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యూ కెన్ కుక్ ఫ్రమ్ టుమారో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది మెడిటేషన్ ద్వారా కదా వచ్చింది? యా, మీరు ఆ ప్లేస్ తీసుకున్నారు కదా, అది డ్రీమ్లో మీకు వచ్చింది కదా, దాని గురించి చెప్పండి. యా, కాస్మిక్ కిచెన్ మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే, మనం ఎక్కువ అవేర్నెస్తో ఎక్కువ ఉండటం చేస్తూ ఉంటాం. మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏమి కరెక్ట్గా వెళ్తున్నాయి, ఏమి రాంగ్గా వెళ్తున్నాయి, దేన్ని సరి చేసుకోవచ్చు అనేది మనకి అవేర్నెస్ వస్తూ ఉంటుంది. సో నాకు వచ్చింది ఏంటంటే, అమ్మ నాన్న గత 10 సంవత్సరాలుగా రెస్టారెంట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు, నాన్ వెజ్ అన్నీ వండేస్తూ ఉండేవాళ్ళు. సో ఒకటి, వాళ్ళు నాన్ వెజ్ వండటం నాకు ఇష్టం లేదనమాట ఇక నుంచి. 2 స్ట్రెస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అలా అని ఇంట్లో ఉంటేనేమో వెయిట్ గెయిన్ అవుతున్నారు బాగా. ఇక్కడ యుఎస్లో మనలాగా ఇండియాలో లాగా అటు ఇటు తిరగటం ఏమి ఉండదు కదా, తక్కువ కదా. సో అప్పుడు ఈ మ్యాజిక్ మెడిటేషన్ గ్రూప్ వల్ల అలా ఓకే కిచెన్ ఒకటి పెట్టాలి, ఓన్లీ క్యాటరింగే అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి అనుకున్నప్పుడు, నాకు మామూలుగా అయితే డ్రీమ్లో ఒక కిచెన్ పెడుతున్నట్టు వచ్చింది, కానీ ప్లేస్ అదంతా నాకు తెలియదు అనమాట. అయితే నేను మా ఊర్లోనే యూఎస్లోనే ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు ఆ దారిలో నేను ఒక చాలాసార్లు వెళ్ళి ఉంటాను, పక్కనే సందు. ఆ సందులో ఆ బిల్డింగు గత 5 సంవత్సరాల నుంచి ఖాళీ ఉంది.
కానీ నేను ఎప్పుడైతే ఇది మేనిఫెస్ట్ చేశానో, ఓకే క్యాటరింగ్కి ఏదో ఒకటి ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నానో, యూనివర్స్ని అడుగుతున్నానో, నేను ఆ దారిలో నుంచి ఒకసారి వచ్చేటప్పుడు సడన్గా అక్కడ ఏదో ఫ్లాష్ అయింది అన్నట్టు, రైట్ సైడ్ ఫ్లాష్ అయినప్పుడు ఏంటి అక్కడ ఏదో సైన్ బోర్డు ఉన్నట్టు ఉంది. అప్పటికే నేను దాటేసి వచ్చేసాను, ఆల్మోస్ట్ 1/2 మైల్ వచ్చేసాను. 1/2 మైల్ దాటి వచ్చిన తర్వాత అక్కడ ఏదో ఉంది సైన్ బోర్డు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అప్పుడు అక్కడ సైన్ బోర్డు ఉంది, అది ఒక డోనట్ ప్లేసు క్లోజ్ అయిపోయి ఉంది. వాళ్ళకి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పాడు ఆయన. జనరల్గా అయితే అది ఒక 1 వీక్ ప్రాసెస్, వాళ్ళకి ఫోన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ పంపించి స్కెడ్యూల్ చేసుకోవడానికి విజిట్కి ఆ ప్లేస్కి, ఎంటీ ప్లేస్కి. కానీ ఆయన పక్కనే ఉంటాం, ఆయన ఇమీడియట్గా వచ్చాడు. ఆ కిచెన్ చూడటంతో నాకు అర్థమైపోయింది, ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్ అని అనుకున్నాను అనమాట. ప్లేస్ కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత ఇక రేటు కూడా నేను రెంట్ ఎంత కావాలి, వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని మీద 50% డౌన్ నాకు మెడిటేషన్లో చూపించారు ఈ రేటు అని. అదే రేటుకి అడిగాను. 2 months బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగింది. ఫైనల్గా ఆ మెడిటేషన్లో ఏ రేట్ అయితే కనపడిందో ఆ రేట్కే వాళ్ళు రెంట్కి ఇచ్చారు మాకు. సూపర్. సో మీ ధ్యానము, మీకు వచ్చే కళల ద్వారా మీరు బాగా అద్భుతంగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు అన్ని. ఓకే. అండ్ మీ చిన్న పాప టైంలో మీకు జరిగిన గోత్రూ అయిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. చిన్న పాప పుట్టిన తర్వాత ప్రీమీ బేబీ నవంబర్లోనే పుట్టింది. నాకు అంటే తను ఎందుకు పుడుతుందో, ఎందుకు అంత ఎర్లీగా వస్తుందో కూడా నాకు అర్థమైందనమాట. సో ఐఎమ్ నాట్ సో సర్ప్రైజ్డ్. నేను ఏంటంటే తనకి బ్యాక్ పెయిన్ ఉండటం, సర్జరీ అవ్వటం, నవంబర్ నెల వస్తుంటే లిటిల్ వర్రీడ్. ఓకే, తను బ్యాక్ హోల్డ్ చేయగలదా బేబీ వెయిట్ని అని అనుకుంటా ఉన్నాను. బట్ అల్టిమేట్గా నువ్వు ఇచ్చిందే ఇది, మేమేం ప్లాన్ చేసింది కాదు, నువ్వే డ్రీమ్లో చూపించావు ప్రెగ్నెంట్ అని. సో ఇట్స్ యూ హ్యాండిల్ ఇట్. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో నాకు తెలీదు, తన్ని నువ్వే హ్యాండిల్ చేసుకో, బేబీని నువ్వే హ్యాండిల్ చేయాలి అని మామూలుగా ఎప్పుడు మెడిటేషన్లో కూర్చున్నా ఫస్ట్ అదే మాట్లాడుతూ ఉంటాం అనమాట యూనివర్స్తో. అంటే మీరు ఈ బేబీని ఫస్ట్ మీరు డ్రీమ్లో చూసారా? బేబీని నేను డ్రీమ్లో చూడలేదులే, కానీ తను ప్రెగ్నెంట్ అని నాకు మెసేజ్ వచ్చింది అన్నట్టు. డ్రీమ్లో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, ఆ డ్రీమ్లో నేను ఎక్కడో ఏదో ఆస్ట్రల్ వరల్డ్కి వెళ్ళి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ పని చేస్తున్నాను, నేను ఇంకొక అతను సంథింగ్ ఏదో చేస్తుంటే వాళ్ళకు ఒక టెలిగ్రామ్ వచ్చింది అన్నట్టు. ఎర్త్ నుంచి మీకు టెలిగ్రామ్ వచ్చింది అని చెప్పారు. ఏం టెలిగ్రామ్ అంటే, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అంట, పాజిటివ్ అయింది అని చెప్పారు అన్నట్టు. అలా డ్రీమ్ వచ్చింది. అలా డ్రీమ్ వస్తే నేను ఆ రోజు మార్నింగ్ లెగటంతోనే టెస్ట్ చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ టెస్ట్ కిట్ తీసుకొచ్చి చెక్ చేసుకోమని చెప్పాను శ్రీలక్ష్మి మాస్టర్. చెక్ చేయమని చెప్తే తను చెక్ చేసుకోవడానికి కొంచెం రిలక్టెంట్గా ఉంది. ఏంటంటే అసలు ఇంకా 1 month కూడా అవ్వలేదు, అప్పుడే కన్ఫర్మ్ కూడా అవ్వదు, ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని తను అంటుంది. లే ట్రై చేయంటే చెక్ చేసింది, బట్ కాలేదు, ప్రెగ్నెంట్ అని కాలేదు. మేబీ నేను ఏమన్నా అదే చింతిత జామేమో అనుకున్నాను నేను ఇంకా, ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తున్నామని. బట్ సెకండ్ డే మళ్ళీ వచ్చింది, అదే డ్రీమ్ వచ్చింది. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ఫర్ షూర్ షాట్ అని అనుకొని నేను 2 టెస్ట్ కిట్లు తీసుకొచ్చాను. సెకండ్ రోజు కూడా మళ్ళీ టెస్ట్ చేసుకోమన్నాను. తను సెకండ్ రోజు టెస్ట్ చేసుకున్న మరుక్షణం తను ప్రెగ్నెంట్ అని చాలా బ్లర్గా చూపించింది అనమాట, పాజిటివ్ అని. సో తను కూడా సర్ప్రైజ్ అయింది బాగా. సో అలా నాకు చూపించారు ప్రెగ్నెంట్ అని చాలా ఎర్లీగా. సో తనకి ఒక 20 days 10-15 days ముందే మాకు తను ప్రెగ్నెంట్ అని అర్థమైపోయింది. బేబీ ముందుగా జన్మించడం వల్ల మీరు ఎన్నో థింగ్స్ మీరు క్యారీ చేశారు ఆ టైంలో, పర్టికులర్గా మీ జర్నీ గురించి. అంటే ఆ టైంలో మీకు ఈ మెడిటేషన్ కానీ ఈ జ్ఞానం మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే ఎర్లీగా పుట్టడం మామూలుగా అయితే ఈ మెడిటేషన్లో లేకపోతే మరి వేరే రకంగా ఉండేదేమో. సో మెడిటేషన్లో ఉండటం వల్ల అంతా అవేర్నెస్లో ఉంది. ఓకే, బేబీ ముందే వస్తుందంటే మేబీ శ్రీలక్ష్మి బాడీ సహకరించకపోవచ్చేమో, అందుకనే తను ముందుగా వద్దామని ప్లాన్ చేసేసుకుందేమో. ఇలా స్టీవ్ జాబ్స్ ఒక కోట్ చెప్తాడు, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ డాట్స్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ నాట్ ఫార్వర్డ్ అని. మామూలుగా అయితే మెడిటేషన్లో ఉన్నాం కాబట్టి మనం ఫార్వర్డ్ కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ధ్యానం వల్ల లేకపోతే ఓన్లీ జరిగిన సంఘటనలనే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఓకే వస్తుందా బేబీ, ముందు వస్తుందా, ఇది రీజన్, ఓకే వచ్చేసిన తర్వాత ఇక మేము
ప్రతిరోజు అక్కడికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసేవాళ్ళం. మేబీ ఇంటి దగ్గర మేము ఉంటే ఒక రోజు స్కిప్ చేసేవాళ్ళం, ఒక 2-3 రోజులు ఏదో పనిలో పడి స్కిప్ చేసేవాళ్ళం మేము. కానీ ప్రతిరోజు మేము బేబీ దగ్గరికి వెళ్ళటం, మేము వెళ్ళి అక్కడ ఇంకేం చేస్తాం, కూర్చొని మెడిటేషన్ చేయటం. అలా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ తనైతే ఆల్మోస్ట్ 105 days చేసింది. నేను ఆల్మోస్ట్ మేబీ 50-60 days ఎప్పుడు వెళ్ళినా కానీ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయటం అలా చేసాము. అలా ఎన్నో అద్భుతంగా అనిపించింది అనమాట అక్కడ బేబీతో మెడిటేషన్ చేయటం. గ్రేట్ సార్. అండ్ ప్రస్తుతం అంటే ఇప్పుడు మీరు చేయబోయేటువంటి యాక్టివిటీ అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు చేయబోయే యాక్టివిటీ గురించి చెప్పండి. స్పిరిచువల్గా ఫస్ట్ నాకు ఒక విజన్ వచ్చింది. ఒక 30 minutes దాదాపు కంటిన్యూస్గా విజన్ వచ్చింది. దానికి సంబంధించింది ఒక బుక్ రాద్దామని అనుకుంటున్నాను. అది ఏ జర్నీ ఆఫ్ ఏ వాటర్ డ్రాప్లెట్, అది బుక్ పేరు. సో దాని గురించి ముందు రాద్దాం అనుకుంటున్నాను. అది ఫస్ట్ థింగ్. ఇంకా ప్రాణశక్తిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్లస్ స్పీకర్గా బాగా ఎదగాలి అనేది ఒక గోలు. దాని గురించి ఏదైనా ఈ సెషన్స్ ఏమైనా ఉంటే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇది స్పిరిచువల్గా. ఇక వెజిటేరియనిజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఏదో విధంగా అనేది కూడా ఒక గోల్. ఈ 3 మెయిన్ అనుకుంటున్నాను. అద్భుతంగా ఉందిగా. అండ్ వాట్ ఈస్ యువర్ పర్పస్? మీరు ఈ భూమి మీద దేనికోసం పుట్టారు? పర్పస్ ఇది అది అని నాకు ఇప్పటివరకు అయితే ఏం తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద ఫ్లో. మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ మెడిటేషన్ అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కాస్మిక్ కిచెన్ ఒకటి తోడైంది. ఇప్పుడు వెజిటేరియనిజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇప్పుడు బుక్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై ఇట్ ఇవాల్వ్స్ బేసికల్లీ. ఇట్ ఇవాల్వ్స్ టిల్ ఐ లీవ్ దిస్ ఎర్త్. గ్రేట్ సార్. అండ్ మీ జన్మల్ని ఏమైనా చూసుకున్నారా మీరు? చూసుకున్నాను సార్. ఒక జన్మలో నేను హిట్లర్ దగ్గర పనిచేశాను. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అనేది నాకు అప్పుడే తెలిసింది. సో నాకు డ్రీమ్లో చూసుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనే పదం తెలిసింది. అప్పుడు గూగుల్లో కొట్టాను ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్లు ఏంటి అని. సో అప్పుడు దట్స్ హౌ ఐ లర్న్డ్ ఇట్. లైక్ ఓకే, నేను జర్మనీలో ఒక సోల్జర్గా పనిచేశాను, అది కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పనిచేశాను. ఇంతకీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఏంటో చెప్పండి సార్, చాలా క్యూరియాసిటీగా ఉంది. హిట్లర్ టైంలో హిట్లర్ ఏం చేసేవాడంటే, మన యూదులు ఉండేవాళ్ళు కదా, క్రిస్టియన్స్లో ఒక వర్గం, వాళ్ళందరినీ చంపేయాలని స్టార్ట్ చేశారు అన్నట్టు. చాలామందిని చంపేశారు. మేబీ ఒక 50-60 లక్షల మందిని చంపేశారు. ఆయన స్టార్టింగ్లో ఏంటంటే మామూలుగా కాల్ చేసి చంపడం అలా చేసేవాళ్ళట. కానీ జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఆయనకి ఏం చేయాలో తెలియక ఒక ఐడియా చేశారు. ఒక పెద్ద ఇంట్లో సీల్డ్ హౌస్లో అందరినీ పెట్టేసి కొన్నాళ్ళకి గ్యాస్, ఇథిలిన్ గ్యాస్ ఏదో ఒక గ్యాస్ ఉంటుంది, విషవాయువు, అది వదిలేసి చంపేసేవారు అనమాట. అలా చేయడానికి ముందు అందరినీ కలెక్ట్ చేయాలి, గ్యాదర్ చేసి ఒక హౌస్లో ఉంచేవాళ్ళు. ఆ హౌస్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు అన్నట్టు. అసలు అది చూస్తుంటే ఆ వీడియోలు కానీ ఆర్టికల్స్ చదువుతుంటే అసలు ఏంటిది, ఎంత దారుణంగా ఎలా బిహేవ్ చేశారు అని అనిపించింది అనమాట. అంటే దీంట్లో మీరు ఏం చేసేవారు సోల్జర్గా? అంటే నాకు చూపించింది ఏంటంటే, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులో మనుషుల్ని హింసించటం, హరాస్ చేశాను, అది సెక్సువల్గా హరాస్ చేశాను, కొంతమందిని డ్రాగ్ చేసి ఫిజికల్గా హరాస్ చేయటం, అన్ని రకాల హరాస్మెంట్లు నేను అక్కడ చేసినట్టు కనిపించింది అన్నమాట. వంశీ సారు ఏం చెప్తారంటే, ఓకే మనం ఇప్పుడు కనుక ఏదన్నా విషయంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అంటే అది గత జన్మకి సంబంధించిన ఏదో మీరు తప్పు చేసి ఉంటారు, దానికి సంబంధించి ఇక్కడ మీరు నేర్చుకోవటం కోసం ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్తారనమాట. సో శ్రీలక్ష్మి ఒక 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడింది నడుము నొప్పితో. దానివల్ల నేను సఫర్ అయ్యాను ఇండైరెక్ట్గా. ఎందుకంటే బేబీని నేనే టేక్ కేర్ చేసుకోవాలి, ప్లస్ తనని ఫిజికల్గా మెంటల్గా తన ఎమోషన్స్ని నా మీద పడుతూ ఉంటాయి, నేను క్యారీ చేయాల్సి వస్తూ ఉండేది. సో ఎప్పుడైతే శ్రీలక్ష్మి కళలు చూసుకుందో నాకు అనిపించింది అనమాట, ఓకే తనతో పాటు నేను కూడా సఫర్ అయ్యాను కదా, సో నా సఫరింగ్కి రీజన్ ఏంటి కనుక్కుందామని. దట్స్ హౌ నేను అప్పుడు క్వశ్చన్ వేసాను అనమాట యూనివర్స్ని. ఓకే నేను ఇప్పుడు ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా శ్రీలక్ష్మితో పాటు, శ్రీలక్ష్మి ప్రాబ్లమ్స్ తను చూసుకుంది, నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను అని అడిగినప్పుడు నాకు చూపించింది ఏంటంటే, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నేను ఒక సోల్జర్ని, వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేయటం వల్ల ఈ లైఫ్లో నేను తనతో పాటు ఆ
ఎమోషనల్, ఆ మెంటల్ ఎమోషన్స్ని క్యారీ చేయడానికి తెచ్చుకున్నాను అని నాకు అర్థమైందనమాట. దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్. ఓ మై గాడ్, ఇది చాలా అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ విజ్డమ్. అయితే ఈ డ్రీమ్కి ముందు, డ్రీమ్ తర్వాత నేను చెప్తాను. డ్రీమ్కి ముందు ఏంటంటే, ఎవరన్నా మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరన్నా వస్తే, అబ్బా కృష్ణ నువ్వు చాలా గ్రేట్ అబ్బా, అసలు మీ వైఫ్ని ఎంత బాగా చూసుకుంటున్నావు అంటే నేను ఇలా ఎదుగుతూ ఉండేవాడిని అనమాట, పైకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఓ యుగో నేనే గ్రేట్ అని. డ్రీమ్ వచ్చిన తర్వాత ఎవరన్నా అంటే, అరే బాబు నేను డ్రీమ్ చూసుకున్నాను రా బాబు, నువ్వు ఇవన్నీ చెప్పి నన్ను మళ్ళీ ఆ కర్మచక్రంలోకి లాగబాకు, దీన్ని కడిగేసేయాలనుకుంటున్నాను, నువ్వు మళ్ళీ దాని గురించి మాట్లాడబాకు, నేనే తెచ్చుకున్నాను ఇది, ఆమె వల్ల నేను సఫర్ అవ్వట్లేదు, ఆమె వల్ల నా కర్మని నేను కడుక్కుంటున్నాను, సో నా క్రెడిట్ ఏమీ లేదు, తన క్రెడిట్ అని చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది. అసలు మన గత జన్మల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ జన్మలో ఎన్నో విషయాలు అద్భుతంగా హీల్ అవుతాయి. ఆ హీలింగ్ అనేది హ్యాపెన్ అవుతుంది బై డిఫాల్ట్గా. ఇంకా ఏమైనా జన్మల గురించి తెలుసుకున్నారా? ఇంకా కొన్ని చూసుకున్నాను, కానీ అవి నార్మల్గా ఏదో ఒక చాట ఒక రైతు వారి కుటుంబంలో పుట్టినట్టు అలా చూసుకున్నాను. బట్ అవి లైక్ మోర్ నాకు ఎక్కువ బయట తిరగటం ఇష్టం, ట్రెక్కింగ్కి వెళ్ళటం లేకపోతే నేచర్లో గడపటం బాగా ఇష్టం. సో అదేంటంటే మేబీ గత జన్మ వాసన వల్ల అని నాకు అర్థమైంది. సో అలా కొన్ని చూసుకున్నాను. చాలా దుష్కర్మలు అయితే చాలా చూసుకున్నాను ఇలానే, యూనో. బట్ మెయిన్ ఏంటంటే కొన్ని రైతు వారి కుటుంబంలో పుట్టడం ఇలా కూడా కొన్ని జన్మలు చూసుకున్నాను నేను. చాలా బాగున్నాయి మీ అనుభవాలు. పత్రి సార్ గురించి మీ మాటల్లో. పత్రిజీ గారిని నేను కలవలేదు, కలిసే అవకాశం రాలేదు, కానీ ఈ వీడియోల ద్వారా ఎన్నో విధాలుగా ఇన్స్పైర్ అయ్యాను బాగా. ఇంకొకటి ఏంటంటే పత్రిజీ గారిలో నచ్చింది నాకు, ఈ వన్ మ్యాన్ షోలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఓకే ఈ గురువుని పూజ చేయటం అలాంటి అస్సలు ఎందుకో నాకు నచ్చదనమాట. ఎందుకు పూజ చేయాలి గురువుని? కొంతమంది ఇక్కడ చాలామంది వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళకే పూజ చేస్తూ ఉంటారు. దేవుడి ఫోటో పక్కన ఉంటుంది, వాళ్ళ ఫోటో ముందర ఉంటుంది, అలా నచ్చదనమాట. సో మన పిఎంసి పత్రిజీ గారి దాంట్లో ఏంటంటే మేము ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రకారం వాటర్ ఫాల్ మెథడ్ అంటాం. అంటే ఒక్కరు ఉండరు, అన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి, మల్టిపుల్ మాస్టర్స్ ఎవరికి వాళ్ళు ఫ్రాంచైజ్, మన ఈ మెక్డానల్డ్స్ పిజ్జా హట్లు ఫ్రాంచైజీలు పెట్టుకున్నట్టు ఎవరు ఫ్రాంచైజీలు వాళ్ళే. బట్ అల్టిమేట్గా వాళ్ళ గోల్ ఏంటి? ఈ ఫ్రాంచైజీల గోల్ ఏంటంటే ఫుడ్ సప్లై చేయటం. అల్టిమేట్గా ఈ ఫ్రాంచైజీలు వంశీ సార్ సద్గురుస్ మూమెంట్ అయినా లేకపోతే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అయినా ఇంకోటైనా అన్నిటి యొక్క మెయిన్ అల్టిమేట్ గోల్ ధ్యాన జగత్ అనేది అల్టిమేట్ గోల్. సో అలా పత్రిజీ గారి విజన్ చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అండ్ మీకు ఎంతగానో గైడ్గా నిలిచిన మాస్టర్ అనిరుద్ధ మేడం గురించి మీ మాటల్లో. మేము ముందు వంశీ సార్తో శ్రీలక్ష్మి మాస్టర్ మాట్లాడిన తర్వాత యుఎస్లో సాయి గారు అని మేడం అని వీరు ఉన్నారు అని మమ్మల్ని కనెక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అంటే నేను ఎలా ఈ ఆర్గనైజేషన్లోకి రావడానికి కారణం, యుఎస్ఏ సద్గురుస్ మూమెంట్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో మెయిన్ అనే మేడము క్లాసులు చెప్తూ ఉండేవారు. అని మేడం అను శ్రీనివాస్ మారం గారు అని వీరు శ్రీ మాస్టర్ అని పిలుస్తూ ఉంటాం మేము. వీరిద్దరూ ఎక్కువ క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మీరు కూడా చెప్పండి అమ్మా, ఎవరన్నా ముందుకు రండి అంటూ ఉండేవాళ్ళు. అందరూ ఏంటంటే కొంచెం మొహమాట పడుతూ ఉండేవాళ్ళు, అమ్మో మేమేం చెప్తామని. సో నేను మామూలుగా మేము ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు శ్రీలక్ష్మి లైవ్ క్లాసులు వింటూ ఉండేది. వాళ్ళు అంత ప్రాధాయపడుతుంటే క్లాసులు చెప్పమని, ఏమైంది మీరు ఎవరికి క్లాసులు చెప్పడానికి అని నేను శ్రీలక్ష్మిని చెప్తే, నువ్వు చెప్పొచ్చుగా అని అందనమాట. నేను నన్ను అడుగుతున్నావా, సరే అయితే నేను చెప్తానని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి మేడం నేను క్లాస్ చెప్తానని క్లాస్ చెప్పాను. ఆ క్లాస్కి నేను ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్గా ఒక చిన్న పిల్లోడి గురించి చెప్పాను అనమాట. ఆ పిల్లోడి యొక్క జీవిత చరిత్ర అంతే. అది నాకు బాగా నచ్చింది. కేరళలో ఒక చిన్న పిల్లోడు, ఒక ఆర్టిస్ట్ అన్నట్టు. తను 8 years వరకే పుట్టాడు. 8 సంవత్సరాల్లోనే ఒక 40,000 చిత్రాలు గీశాడు. 7 years లోపే. అతని గురించి తన యొక్క జీవిత చరిత్ర,
అది మనం స్పిరిచువల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను అనమాట. ఆ క్లాస్ చెప్పడానికి ముందు బాగా ప్రిపేర్ అయ్యి ఎంతో నేర్చుకున్నాను. క్లాస్ చెప్పిన తర్వాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓ దీంట్లో ఏదో ఉంది, క్లాసులు చెప్తే అవతలోళ్ళు కాదు ఎదిగేది, నువ్వు ఎదుగుతావు ముందు అని నాకు అర్థమైంది. ఇక అప్పటి నుంచి ఇక కంటిన్యూస్గా ప్రతిదీ కొత్త సబ్జెక్టు నేర్చుకోవటం, దానికి సంబంధించి క్లాస్ చెప్పటం. అవతల వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదనేది మనం సెకండరీ, ముందు మనం ఎదుగుతున్నామా లేదా అనేది చూసుకునేవాడిని. అది ఒక రకంగా స్వార్థమైనా కావచ్చు, బట్ ప్లాట్ఫామ్ ఉంది, ఎవరు వాడుకోవట్లేదు, నేను వాడుకుంటున్నాను. అద్భుతం. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మూలం వంశీ మాస్టర్ గురించి మీ మాటల్లో. వంశీ సారు ఏంటంటే హైఫై పదాలు ఏవి వాడరు. ఏదైనా సరే నేను వంశీ సార్ గురించి చెప్పాలంటే ఒక మట్టి పిసుక్కునేవాడు వంశీ సార్ ముందు కూర్చున్నా కానీ భగవద్గీత సునాయాసంగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తారనమాట. దేని గురించి అయినా కానీ అది ప్రతి దాంట్లో కూడా ఆయన అనలైజ్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ కోణంలో ఆయన ఆలోచిస్తారు, చాలా అద్భుతంగా ఆలోచిస్తారు. ఫైనల్గా మాస్టర్ శ్రీలక్ష్మి గారి గురించి. శ్రీలక్ష్మి మాస్టర్ గారి గురించి చెప్పాలంటే తను వల్లే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం, తను వల్లే ఇంత దూరం ఇంకా ఎదగటానికి ఓకే ఇది నా దారి, నా లైఫ్ పర్పస్ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగటం, అది అన్ని విధాలుగా అని నేను అర్థం చేసుకున్నాను తన వల్ల. సో అందుకు తనకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం. అంటే పిఎంసి ప్రేక్షకులు కానీ కాదు, ఇన్ జనరల్గా అసలు పిఎంసి గురించి నాకు నచ్చినది చెప్తాను. శ్రీలక్ష్మి స్టార్టింగ్లో మేము ఈ పిఎంసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోలు చూస్తూ ఉంటే తను పంపిస్తూ ఉండేదన్నమాట. నేను కొన్ని చాలా మంచి సెలెక్టివ్గా పంపిస్తూ ఉండేది, నేను చూస్తూ ఉండేవాడిని. పిఎంసిలో గమనించింది ఏంటంటే, ఇప్పుడు మనం వేరేది చూసుకున్నా, జగ్గు వాసుదేవ్ గారిది తీసుకున్నా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకున్నా, అదంతా ఏంటంటే ఒక లెవెల్ ఉంటారు, ఒక బాగా రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నోళ్ళు ఇంటర్వ్యూలు ఉంటాయి. పిఎంసికి వచ్చేసరికి ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళ ఇంటర్వ్యూలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏ స్థాయిలో అయినా ఉండండి, ఒక ఆటో డ్రైవర్ కాడ నుంచి ఒక మిషనీ గుట్టే, తను వీడియో చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. తన పేరు నేను మర్చిపోయాను యాక్చువల్గా, చాలామంది ఉన్నారు. సో తను ఒక మిషనీ గుట్టుకుంటూ ఎలా ఎదిగింది, తన లైఫ్లో ఎలా ఎదిగింది, ఇల్లు ఎలా కట్టుకుంది, ప్రచారం ఎలా చేసేది, పత్రిజీ గారు వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు, ఇలా చూశాను అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ఒక లగ్జరీ ఉందా, వీళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఇంకోటి ఉందా, పర్పత్ ఉందా, ఇవన్నీ కాదు. పిఎంసిలో ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా లేదా వాళ్ళని మాత్రమే వాళ్ళు చూపిస్తారు. అది నాకు బాగా నచ్చింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ యొక్క అనుభవాల్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు పిఎంసి ప్రేక్షకులకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మాకు ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చారు పిఎంసి ఛానల్లో. మీ అమూల్యమైన సమయాన్ని మాతో స్పెండ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, దట్ ఈజ్ కృష్ణ మాస్టర్. గత జన్మలు అంటేనే ఉన్నాయా లేవా అని కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు చాలామంది. సో గత జన్మలలో తాను చేసినటువంటి కర్మల ద్వారా ప్రస్తుతం ఏం జరుగుతుందో తన జీవితంలో దాన్ని పూర్తిగా హీల్ చేసుకొని ఆ స్థితి నుంచి ఈరోజు ఒక గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన తీరు ప్రతి సత్యాన్వేషికి, ప్రతి సాధకుడికి ఇదొక అద్భుతమైనటువంటి గొప్ప ఇన్స్పిరేషన్. కృష్ణ మాస్టర్ యొక్క అనుభవాలు, కృష్ణ మాస్టర్ గారి అనుభవాలు మనం విన్నాం కదా. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.